మనకైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు చూడొచ్చు మీరు. చార్టర్ ఫ్లైట్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఫ్లైట్ ఎగిరిపోతుంది చూడొచ్చు మీరు. ఇక్కడ చూసుకుంటే మీకు హెలికాప్టర్ ఉంది, అదైతే పార్క్ చేసింది, రెక్కలు అయితే కట్టేసారు చూడొచ్చు మీరు. వైజాగ్ లో సరైన ఎయిర్పోర్ట్ లేదని హేళన చేసిన ప్రతి ఒక్కరికి ఎయిర్పోర్ట్ చూపించచ్చు, అంత బాగుంది, చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఈ రోజు మనం ఉత్తరాంధ్ర ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ కి అయితే వచ్చాం. సో ఇది మన పీఎం నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఈ వీడియోలో పార్కింగ్ ఏరియా నుండి లోపల టెర్మినల్స్ వరకు ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను. స్టే ట్యూన్డ్. నా వెనకాల చూసుకున్నట్లయితే మీరు నేషనల్ మీడియా నుండి లోకల్ మీడియా అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మనకైతే ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయితే జరుగుతుంది. సో సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపల గ్యాలరీకి అయితే ఎలా చేస్తారు. ఇదంతా పార్కింగ్ ఏరియా మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో అక్కడెక్కడో ఆ చివరి నుండి మొత్తం ఇదంతా హ్యూజ్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ వెహికల్స్ కూడా చాలా దారుణంగా వచ్చాయి. బస్సెస్ ఒక 3000 ప్లస్ పైనే ఉంటాయి. అన్ని తీసేసుకున్నారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడే మనకి పీఎం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ స్పీచెస్ అయితే ఇస్తారు. ఇనాగ్రేషన్ కూడా ఇక్కడే జరుగుతుంది. అరేంజ్మెంట్స్ చూడొచ్చు సో ఏ విధంగా ఉన్నాయో. సో చాలా హై సెక్యూరిటీ అయితే ఉంది. చూడొచ్చు మీరు. మనకి వివిఐపీ అండ్ మీడియా ఎంట్రీ నుండి అయితే లోపలికి పంపిస్తున్నారు. లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ 1 గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భాయ్ రామ్మోహన్ నాయుడు జీ వైజాగ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు పీఎం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా గ్రాండ్ ఇనాగ్రల్ అయితే జరిగింది. సో మన వైజాగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే మనకి లోపల టెర్మినల్ యాక్సెస్ అండ్ లైక్ టెర్మినల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. సో ఇదే మనకి పాసెస్ అయితే. సో పాసెస్ అయితే ఇచ్చారు ఈరోజు. వీడియోలో మీకు మొత్తం ఎయిర్పోర్ట్ చూపిస్తాను, లోపల ఎలా ఉంటుంది, టెర్మినల్స్ ఎలా ఉంటాయి. సో మొత్తం మాక్సిమం అన్ని కవర్ చేయడానికి చూస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసేయండి, డోంట్ మిస్ ఇట్. మీరు చూడొచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మధ్యలో చూసుకుంటే ఎంట్రన్స్లో మనకి ఏటికొప్పాక బొమ్మలు అయితే పెట్టారు. సో ఆంధ్రాకి సింబలైజ్డ్గా ఈ ఏటికొప్పాక బొమ్మలు అనేది చాలా ఫేమస్ ఉత్తరాంధ్రకి. వైజాగ్లో సరైన ఎయిర్పోర్ట్ లేదని హేళన చేసిన ప్రతి ఒక్కరికి ఎయిర్పోర్ట్ చూపించచ్చు, అంత బాగుంది, చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. బయట లుక్ అయితే మాత్రం అదిరిపోయింది కదా. సో చూడండి ఎంత బాగుందో. చూడగానే మనకి ఏదో ఫారిన్ కంట్రీలో ఎయిర్పోర్ట్ అన్న ఫీల్ అయితే వస్తుంది. చాలా బాగుంది చూడడానికి. మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎంట్రన్స్లో ఈ వాటర్ లేక్ చూసారా, ఈ వాటర్ చిన్న పాండ్ అయితే అరేంజ్ చేస్తారు. ఇదైతే చాలా బాగుంది చూడడానికి. సో చూడండి మొత్తం వాటర్ పాండ్ ఇదంతా. అండ్ మనకి ఆ బొమ్మలు ఎదురుగుంటూనే ఉంటుంది. సో మీకు దూరం నుంచి చూస్తే షాట్ చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో మీకు ఎదురుగుంటే చూసుకుంటే డిపార్చర్స్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే మనకి డిపార్చర్స్ వస్తాయి. సో అరైవల్స్ అయితే అటు సైడ్ ఉంటుంది అనుకుంటా. సో మనకి ఇప్పుడు మనం వెళ్ళాలి అనుకుంటే అది డిపార్చర్స్ టెర్మినల్ కింద వస్తుంది. సో మీరు చూడొచ్చు సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి మనకి. డిపార్చర్స్ అయితే మనం ఇలా వెళ్ళాలి డిపార్చర్స్కి. అండ్ అరైవల్స్ అయితే అటు సైడు. అండ్ టికెట్ కౌంటర్స్ కూడా అటు సైడే ఉన్నాయి. సో లోపలికి వెళ్ళే దారిలో చూసుకుంటే మనకి మొత్తం ఆంధ్రాకి సంబంధించిన బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు మీకు. ఏటికొప్పక బొమ్మలు, తోట బొమ్మలు అండ్ లైక్ బంగినపల్లి మ్యాంగోస్. సో అన్నీ ఆంధ్రాకి సంబంధించిందే. సో ఆంధ్రాని అయితే బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఆంధ్ర బ్రాండింగ్ అయితే బాగా కనిపిస్తుంది. సో అలా ముందుకు వస్తే మనకి ఇక్కడైతే అపోలో ఫార్మసీ కూడా ఉంది. సో అపోలో ఫార్మసీ కూడా తొందరలోనే ఓపెన్ అవుతుంది అనుకుంటా. సో విచ్ ఇస్ గుడ్, ఎందుకంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లేదా ట్యాబ్లెట్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నా కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో డిపార్చర్స్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి మీరు. చాలా స్పేషియస్గా, చాలా పెద్దగా ఉంది. ప్రెజెంట్ ఎయిర్పోర్ట్ అయితే మనకి కొంచెం చిన్నగా ఉంటుంది కదా. ఇదైతే ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి పెద్దగానే కనిపిస్తుంది. మీకు చూసుకుంటే టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ఇండియా వన్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా. అండ్ ఇక్కడ మనకి సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఇక్కడ మనకి ఉంది. సో కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్స్ కూడా ఓపెన్ చేస్తారు. డిపార్చర్స్ అయితే మనకి 3 గేట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. గేట్ 1, గేట్ 2 అండ్ ఇక్కడైతే మనకి గేట్ 3 ఉంది. సో ఫైనలీ మనం అయితే లోపలికి వచ్చేసాం. ఇది మన ఫస్ట్ లుక్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం, వైజాగ్. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఇవన్నీ చెక్ ఇన్ కౌంటర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీస్ ఆర్ లైక్ చెక్ ఇన్ కౌంటర్స్. అండ్ మనం అలా ముందుకెళ్తే సెక్యూరిటీ చెక్ అయితే ఉంది. సో చెక్ ఇన్ కౌంటర్స్ ఏంటంటే మనకి లోపల వచ్చి రాగానే మనకి ఏమైనా చెక్ ఇన్ బ్యాగేజ్ ఉన్నా ఏమన్నా కూడా ఆ పర్టికులర్ ఎయిర్ ఇండియా, ఇండిగో కౌంటర్స్లో మనం చెక్ ఇన్ చేసేసి మనం బ్యాగేజ్ అయితే డ్రాప్ చేసేయచ్చు. అంటే రాగానే మనకైతే ఉడాన్ యాత్ర కెఫే అయితే కనిపిస్తుంది. సో దీంట్లో అయితే మనకి టీ, కాఫీ అన్నీ 10-20 రూపీస్కే దొరుకుతాయి. మనకి ఎయిర్పోర్ట్లో ఫుడ్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది కదా. బట్ ఇదైతే గవర్నమెంట్ లాంచ్డ్ ఉడాన్ యాత్ర కెఫే అది. సో మనకి మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అయితే మనం ఇది చూడొచ్చు. సో గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చింది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఇది మీరు చూసుకుంటే మనకి ఇక్కడైతే స్మోకింగ్ ఏరియా కూడా ఉంది ఎంట్రన్స్లోనే. సో ఎవరైనా స్మోక్ చేయాలనుకున్నా ఒక డెడికేటెడ్ ఏరియా అయితే ఉంది. సో మనకి అలా ముందుకు చూసుకుంటే మీకు సైన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. మనకి ఇక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్కి వెళ్ళాలనుకుంటే, ఇంటర్నేషనల్కి అయితే ఇమిగ్రేషన్ ఉంటుంది కాబట్టి
సో అలా వెళ్ళాలనుకుంటే అలా అటు సైడ్ వెళ్ళొచ్చు. అండ్ మన ఫ్లైట్ స్టేటస్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడైతే డిస్ప్లే టీవీస్ కూడా ఉన్నాయి. అండ్ పక్కనే చూసుకుంటే మనకి వెండింగ్ మెషిన్ కూడా ఉంది. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, తొందరలో స్టార్ట్ అవుతాయి. లోపల చూడండి ఎంత బాగుందో. సో అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ కనిపించింది. బెంగళూరు ఎయిర్పోర్ట్ కంటే ఇంకా బాగుంది. సో మనకి చూసుకుంటే మనకి ఇక్కడ సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ ఉన్నాయి, పైకి వెళ్ళాలి మనకి. సో మనకైతే లిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ లిఫ్ట్స్తో పాటు మనకి ఇక్కడ స్టెప్స్ అండ్ ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ లోపల కూడా మన ఆంధ్ర బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది, గుంటూరు సన్న చిల్లీ అండ్ లైక్ అరకు కాఫీ. చూసుకుంటే మనకైతే స్టాల్ అయితే కనిపిస్తుంది. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, బట్ లైక్ ఇది కాన్ఫెక్షనరీ బేకరీ ఐటమ్స్ అయితే అమ్ముతారు అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అండ్ ఒక చిన్న లైక్ ఫుడ్ స్టాల్ ఇది. సో అలా మనకి ముందుకు వచ్చేస్తుంటే చూడండి అది లుక్ ఎంత బాగుందో చూడండి. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ లైక్ నాకైతే చూడగానే అంటే లైక్ పైకి వెళ్ళడం ఇవన్నీ చూడడానికి అయితే నాకు బెంగళూరు ఎయిర్పోర్టే గుర్తొచ్చింది. సో మనకి చూసుకుంటే ఎస్కలేటర్స్ ఉన్నాయి. అండ్ అక్కడైతే మనకి లిఫ్ట్స్ ఉన్నాయి, మీరు లిఫ్ట్స్ చూడొచ్చు. ఇక్కడైతే మనకి లిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ అలా ముందుకు వస్తే మనకి స్టేర్ కేస్ కూడా ఉంది. సో ఏదైనా చూసుకోవచ్చు. అక్కడితో పాటు మనకి ఇక్కడ కూడా మనకి చెక్ ఇన్ కౌంటర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా కొన్ని చెక్ ఇన్ కౌంటర్స్ అయితే మనం చూడొచ్చు. ఇవైతే మనకి ఏంటంటే కియాస్క్ కౌంటర్స్ ఇవన్నీ. ఇక్కడైతే మనం చెక్ ఇన్ చేసుకోవచ్చు అండ్ లైక్ బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసుకోవచ్చు. ఆంధ్ర బ్రాండింగ్ అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అయితే తెలుస్తుంది మనకి. ఇక్కడైతే అరకు కాఫీ కౌంటర్ కూడా ఉంది. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాం. సో పైకి వెళ్ళి మనం అక్కడ ఇండియాలోనే లార్జెస్ట్ స్క్రీన్ అయితే ఉందంట. సో లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ అయితే ఉంది. సో వెళ్దాం మనం. సో కనిపించే వాళ్ళందరూ మనకి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్సే. పైకి అయితే వచ్చేస్తాం. చూడొచ్చు మీరు ఎల్ఈడి ప్యానెల్ ఎంత ఉందో. ఆ ఎల్ఈడి ప్యానెల్ చూసారా? సో ఇదైతే నాకు తెలిసినంత వరకు ఇండియాలోనే లార్జెస్ట్ ఎల్ఈడి ప్యానెల్ ఇన్ ఎయిర్పోర్ట్స్ ఇవైతే. సో చూడొచ్చు. అండ్ ఇక్కడైతే మనకి సేమ్ ఫ్లైట్ రిలేటెడ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకైతే టీవీస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కస్టమ్స్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ చెక్, సెక్యూరిటీ చెక్ అయితే మనకి ఇటు సైడ్ వెళ్ళాలంటే సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో పైనుండి అయితే మీకు లుక్ చూపిస్తాను. కింద చూడండి ఎంత బాగుందో, లుక్ చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. అండ్ మధ్యలో ఇక్కడైతే మనకి ప్లాంటేషన్ కూడా కనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు ఫస్ట్ ఫ్లోర్ నుండి లుక్ ఎంత బాగుందో, అద్దరిపోయింది కదా అసలు. కింద భవనంలో ఉన్నట్లయితే ఉంది. ఇదంతా ఎయిర్పోర్ట్ ఇది. సో దిస్ ఈస్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం, వైజాగ్. సో చూసుకుంటే అయితే మనకైతే సెక్యూరిటీ చెక్ ఇదంతా. సో మనం అయితే ఇక్కడ మన బిలాంగింగ్స్ అన్నీ పెట్టి సెక్యూరిటీ చెక్ చేస్తాం కదా. సో అదైతే ఉంది ఇక్కడ. అదే డిజియాత్ర ఉంటే మనకి ఇక్కడ డిజియాత్ర స్కాన్ చేసుకుంటే మనకి బోర్డింగ్ పాస్ నుండి ఆటోమేటిక్గా మనకి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వెళ్ళిపోతుంది. అండ్ ఇవన్నీ ఫుల్ చెక్ ఇన్ కౌంటర్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు. సో సెక్యూరిటీ చెక్ అయితే మనకి ఉంటుంది ఇక్కడ. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కూడా ఇక్కడ ఉన్నాయి అనుకుంటా. సో సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మన సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత రీటైల్ సెక్షన్ అయితే ఉంది ఇక్కడ. సో మీరు ఒకవేళ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మీ ఫ్లైట్కి టైం ఉంటే కనుక మీరు ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడంతా మొత్తం షాపింగ్ రిలేటెడ్ అన్ని రీటైల్ స్టోర్స్ అయితే కనిపిస్తాయి. సో మంచి లగ్జరీ బ్రాండ్స్ ఇవన్నీ అయితే చూడొచ్చు మీరు. సో రేర్ ర్యాబిట్ ఉంది ఇక్కడ. ఇక్కడైతే మనకైతే ఫారెస్ట్ ఎసెన్షియల్స్, లగ్జరీస్, ఆయుర్వేద అంట. సో చాలా అయితే ఉంటాయి. సో కమల్ వాచ్కో. మనం అయితే ఇప్పుడు మొత్తం రీటైల్ సెక్షన్లో అయితే వాక్ చేస్తున్నాం. చూడొచ్చు మీరు. ఇందాక చూపించాను కదా. సో ఇదైతే రీటైల్ సెక్షన్ మనకి. సో మనకి ముందు చూసుకుంటే ఇంకా గేట్స్ ఉంటాయి మనకి. అంటే గేట్స్ ఈస్ నథింగ్ బట్ లైక్ మనకి ఫ్లైట్ బోర్డ్ అవ్వడానికి. సో మనకి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత, బోర్డింగ్ అయిపోయిన తర్వాత మనకి గేట్ నెంబర్స్ ఇస్తారు కదా. సో ఆ గేట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నుండి మనం అయితే ఫ్లైట్లోకి ఎంటర్ అవుతాం. సో మనకి కొన్ని ఫ్లైట్స్ డైరెక్ట్గా ఇలా గేట్స్ నుండి వెళ్ళిపోవచ్చు, లేదా కొన్ని ఏంటంటే గేట్ బయట మనకి బస్సు ఉంటుంది, బస్సులో అయితే తీసుకెళ్తారు ఫ్లైట్ దగ్గరికి. సో డిపెండ్స్ అది ఎలా ఏంటి అనేది. అండ్ ఇక్కడ వావ్, ఈ లోపల ఈ ఆర్ట్ వర్క్ చూడండి ఎంత బాగుందో. జస్ట్ లవ్డ్ ఇట్. సో సీలింగ్ ఆర్ట్ వర్క్ చూడండి ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా మీకు కొంచెం రీటైల్ షాప్స్ లాంటి లెక్క రీటైల్ సెగ్మెంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ లావీ ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ఫుడ్ అవుట్లెట్స్ లాంటివి, కుకింగ్ మ్యాన్ ఉన్నాయి. సో చాలా బ్రాండ్స్ అయితే వస్తున్నాయి. అండ్ అక్కడ చూసుకుంటే మీకు ఆంధ్ర రుచులు అనే రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది. మేమైతే గేట్స్ చూస్తున్నాం కదా, గేట్స్ నుండి అలాగా మనకైతే రన్వే అయితే కనిపిస్తుంది. సో ఇదైతే సీటింగ్ ఏరియా మనకి. సో సీటింగ్ ఏరియా చూడొచ్చు మీరు ఎంత బాగుందో. సో మీరు ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటే మనకి సీటింగ్ ఏరియాలో కూర్చొని వెయిట్ చేయొచ్చు. అండ్ అదైతే మనకి రిజర్వ్డ్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్ అండ్ లైక్ సీనియర్ సిటిజన్స్ అండ్ లైక్ చిల్డ్రన్ ఉమెన్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో మనకైతే చూడొచ్చు మీరు రన్వే. సో దిస్ ఈస్ వేర్ యువర్ ఫ్లైట్స్ కమ్ అనమాట. సో అక్కడ మీకు అది కనిపిస్తుంది కదా దూరంగా, అక్కడైతే మీకు ఫ్లైట్ పాసేజ్ అది. సో బేసిక్గా మీరు ఫ్లైట్ బోర్డ్ అవ్వడానికి అదైతే పాసేజ్. అండ్ మన దూరంగా కనిపించేది అయితే రన్వే. సో అక్కడైతే రన్వేస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు కొండపల్లి బొమ్మలు. ఆంధ్ర బ్రాండింగ్ అయితే చాలా బాగా చేశారు, విచ్ ఈస్ వాట్ ఐ లవ్డ్ ఇన్ దిస్ ఎయిర్పోర్ట్. సో ఆంధ్రాని మనమే కదా ఇంకా బాగా బ్రాండింగ్ చేసుకొని ఇంకా ఎక్కువ అందరికీ తెలిసేలా చేయాలి. మన కొండపల్లి బొమ్మలైనా, ఏటికొప్ప బొమ్మలైనా, మనకి మన బంగినపల్లి మామిడికాయల గురించైనా. సో ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ ఫైండ్ అవుట్ హియర్. సో మన ముందు ఇలా చూసుకుంటే మనకి ఇక్కడైతే టోటల్ ఎయిర్పోర్ట్ రెప్లికా అయితే ఉంది. సో మొత్తం ఎయిర్పోర్ట్ ఇలాగ బయట నుండి ఆ రన్వేస్కి చూడొచ్చు మీరు. సో దీస్ ఆర్ లైక్ రన్వేస్. సో రన్వేస్ మనం ఇందాక చూసాం కదా. అండ్ బయట లుక్ నుండి మొత్తం ఫార్మ్స్, ఫీల్డ్స్,
మొత్తం ఎలా ఉంటుంది అన్నది ఇక్కడైతే మీరు చూడొచ్చు మీరు. సో దిస్ ఇస్ లైక్ ఎయిర్పోర్ట్ రెప్లికా. ఇంకా మనం చూసుకుంటే మీ సైన్ బోర్డ్స్ బట్టి మీకు గేట్స్ అయితే ఎన్ని ఉన్నాయో చూడొచ్చు. సో టోటల్ 18 గేట్స్ ఉన్నాయైతే తెలుస్తుంది మనకి. సో టోటల్ 18 గేట్స్ అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అండ్ మనకి రన్వే వచ్చేసి 3.8 కిలోమీటర్స్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ మొత్తం మనకి ఎయిర్పోర్ట్ అంతా 2203 ఎకర్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనం ఇలా ముందుకు వస్తే మనకైతే ఇక్కడ వాష్రూమ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. సో చూసారు ఎంత లగ్జరియస్గా ఉన్నాయో వాష్రూమ్స్. బాబా యూ కెన్ సీ వాష్రూమ్స్. ఇంత ఎయిర్పోర్ట్లో వాష్రూమ్స్ ఇలా ఉంటున్నాయి మనకి కొత్త దాంట్లో. సో దీస్ ఆర్ ద వాష్రూమ్స్. అండ్ ట్యాప్స్ కూడా ఇక్కడ మనకి ఆటోమేటెడ్ ఇచ్చారు అనుకుంటా, పని చేస్తున్నారో తెలియదు ఇంకా. ఇట్స్ వర్కింగ్. వాటర్ కూడా వస్తున్నాయి చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడైతే మనకి సోప్ డిస్పెన్సర్ అయితే ఉంటుంది. అండ్ మిర్రర్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ ఇలా వస్తే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, ఎక్కువ చూపిస్తే బాగోదు, చాలా బాగున్నాయి. మనకి వాష్రూమ్ యూస్ చేసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది. మీకు ఎక్కడైనా క్లీన్లీనెస్ అనిపించకపోతే ఇక్కడ మీరు రేట్ చేయొచ్చు. సో మళ్ళీ అలా ముందుకు వస్తే మనకి సో చూడొచ్చు బ్రాండింగ్ అనేది మాత్రం అద్దరగొట్టేశారు. సో టోటల్ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. మళ్ళీ ఇది ఒక సైడ్ ఆఫ్ గేట్స్ ఇవి అండ్ రన్వేస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి మీకు. సో చూడండి చాలా పెద్ద ఎయిర్పోర్ట్, బాగుంది, అదిరిపోయింది అసలు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే చాయోస్ ఉంది. సో ఇది ఒక ఫుడ్ కౌంటర్ ఇది. సో మనకి ఇక్కడ కనిపించే దగ్గర అయితే ఫ్లైట్స్ అయితే మనకి ఆగుతాయి. అండ్ ఇవి అంటే మనకి పాసేజెస్, ఇవి బోర్డింగ్ పాసేజెస్. సో ఈ బోర్డింగ్ పాసేజెస్ నాకు తెలిసినంత వరకు 4 ఉన్నాయి. నెంబర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ తెలియదు, ఇంకా ఒకసారి కనుక్కోవాలి. అండ్ లైక్ మనకి అదైతే ఇక్కడ మనకి ఎలాగ రన్వే మీదకి వెళ్ళడానికి అయితే సో దట్ ఈస్ అ థింగ్. ఇంకా మనకి అలా ముందుకు వెళ్దాము. మనకి చాలా అవుట్లెట్స్ అయితే ఇంకా వస్తున్నాయి. స్టార్బక్స్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు. స్టార్బక్స్ కౌంటర్ కూడా కనిపిస్తుంది కదా మీకు. ఒకవేళ మీరు నెట్వర్క్ ఇష్యూ వచ్చి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోలేకపోయినా మనకి ఇక్కడైతే ఫ్రీ వైఫై అయితే కూడా ఉంది. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ వైఫై కనెక్ట్ చేసుకొని మీరు ఇంటర్నెట్ కూడా వాడుకోవచ్చు. అండ్ సో మనకి చూడొచ్చు మీరు, ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్. కానీ లైక్ August 16 తర్వాత అంటే August 17 నుండి ఆపరేషన్స్ రన్ అవుతాయి కాబట్టి ఫుల్ జనాలతో నిండిపోతుంది ఎయిర్పోర్ట్. ఉత్తరాంధ్రకి ప్రైడ్ మూమెంట్ ఇది. సో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక ప్రైడ్ మూమెంట్ ఫర్ ఉత్తరాంధ్ర. ఇప్పటివరకు పైన ఉన్న గేట్స్ చూసాం కదా. సో కొన్ని గేట్స్ అయితే మనకి కింద కూడా పెట్టారు. ఆ కింద గేట్స్ ఏంటి అనేది చూద్దాము. సో కిందకి వెళ్ళడానికి అయితే మనకి ఎస్కలేటర్ కూడా ఉంది. సో మీరు చూడొచ్చు మౌలీపురం అయితే వెళ్ళిపోతున్నారు. సో కింద ఎస్కలేటర్స్తో మన కిందకి గేట్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో మనకి ఎయిర్పోర్ట్ బయట కాదు, ఎయిర్పోర్ట్ లోపల కూడా మనకి అపోలో ఫార్మసీ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్ పక్కనే A15 గేట్ దగ్గర అపోలో ఫార్మసీ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఇలా మనం బయటికి వెళ్తే ఒకసారి ఆ బయట అవుట్లుక్ ఎలా ఉందన్నది చూద్దాము. సో రన్వే కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. లెటెస్ట్ ఇందాక పైన చూసారు కదా, ఇప్పుడైతే చూడండి. నేనైతే ఇందాక మనం బయట అవుట్లుక్ చూసాం కదా. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో ఆ పాసేజెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ కానీ మీరు ఫ్లైట్ ఎక్కాలనుకుంటే ఒకవేళ ఇక్కడ బస్సెస్ వస్తాయి, బస్సెస్ వచ్చి ఆగుతాయి. అండ్ ఇక్కడ ఎలా మీకు ఆ ఫ్లైట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళి మీకు అయితే ఫ్లైట్ మీద బోర్డ్ చేయిస్తారు. చూడొచ్చు మీరు దూరంగా అయితే ప్రైవేట్ జెట్స్ అయితే కనిపిస్తున్నాయి. మనకి రన్వే అయితే మనకి ఇటు సైడ్ నుండి ఉంటుంది. సో అదంతా రన్వే మనకి చెప్పాను కదా, 3.8 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది రన్వే. సో ఇప్పుడే మనకి ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు. సో చూడొచ్చు మీరు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనమైతే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే మనకి హెలికాప్టర్ అయితే ఉంది రన్వే మీద. సో అయితే రన్వే కాదు, ఇక్కడైతే హెలికాప్టర్ పార్కింగ్ ప్లేస్లో అయితే మనకి హెలికాప్టర్ కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఒక చిన్న చార్టర్ ఫ్లైట్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు మీరు. సో చార్టర్ ఫ్లైట్లో అయితే ఇప్పుడు మనకి ట్రావెల్ చేస్తారనుకుంటా. ఆ పేరు చూడొచ్చు మీరు, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూడడానికి ఎంతో బాగుంది కదా. సో ఇక్కడైతే నేమ్ బోర్డు ఉంది. నేనైతే ఫైనల్గా నేమ్ బోర్డ్ అయితే చూసాను, చాలా బాగుంది చూడడానికి. జస్ట్ ఒక 15 డేస్లో మొత్తం ఈ ఏరియా అంతా ఫ్లైట్లతో నిండిపోబోతుంది. సో చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే మనకి ఒక చార్టర్ ఫ్లైట్ అయితే ఉంది. ఇప్పుడు ఇది టేక్ ఆఫ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇలా రన్వే మీద ఉండడం నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మనకైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ఇప్పుడు. చూడొచ్చు మీరు, చార్టర్ ఫ్లైట్ అయితే వెళ్ళిపోతుంది. సో మనకి చూడొచ్చు ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడైతే ఫ్లైట్ ఎగిరిపోతుంది చూడొచ్చు మీరు. ఇక్కడ చూసుకుంటే మీకు హెలికాప్టర్ ఉంది, అదైతే పార్క్ చేసింది, రెక్కలు అయితే కట్టేసారు చూడొచ్చు మీరు. సో ముందు చూసుకున్నట్లయితే అదానీ అనే ఒక బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో చూసారా మీరు ఎప్పుడైనా ఇంత దగ్గర నుండి హెలికాప్టర్ని. లౌంజ్ లుక్ కూడా చూపిస్తాను పదండి. సో లౌంజ్కి వెళ్ళడానికి అయితే ఇలాగ మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. మనకి సెకండ్ ఫ్లోర్ లుక్ ఇది, ఇంకైతే టాప్ ఫ్లోర్. అండ్ ఇక్కడైతే మనకి బ్యాగేజ్ క్లెయిమ్ సెక్షన్ అండ్ ఇక్కడ ఇన్కమ్ లౌంజ్ అయితే కనిపిస్తుంది కదా మీకు. సో దీన్నే లౌంజ్ అంటారు. ఇక్కడైతే మనకి 2 రూపీస్కి మీకు ఎలిజిబుల్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఉంటే 2 రూపీస్కి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. లౌంజ్ చూడండి ఎంత బాగుందో, వావ్ అద్దరిపోయింది అసలు. జస్ట్ లుక్ ఎట్ దిస్, అసలు ఎంత బాగుందో. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద లౌంజ్. మనకి లోపలికి ఎలా ఉందో లేదో తెలీదు, చూద్దాం. సో చూడొచ్చు మీరు, లౌంజ్కి వెళ్ళడానికి దారి. లౌంజ్ ఎంత పెద్దది ఉందో చూడండి.
అక్కడెక్కడో ఉంది, అక్కడెక్కడో స్టార్ట్ అయింది గైస్. ఇక్కడైతే కనిపిస్తుంది మనకి. అండ్ టాప్ ఫ్లోర్ నుండి ఇందాక చూసిన డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ బ్యాగేజ్ క్లెయిమ్ అయితే ఇక్కడ ఉంది. సో బ్యాగేజ్ క్లెయిమ్ తెలుసు కదా మనకి, చెక్ ఇన్ చేసినప్పుడు మనం బ్యాగేజ్ ఇచ్చేస్తాం కదా, అది మనం దిగినప్పుడు మళ్ళీ బ్యాగేజ్ వస్తుంది కాబట్టి అది ఇక్కడ వస్తుంది. సో ఫైనల్ ఇది గైస్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లుక్ అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా బాగా డిజైన్ చేశారు, చాలా ఎస్థెటిక్గా ఉంది, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు ఎలాగో ఈ 17th నుండి ట్రావెల్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి మీరు కానీ ట్రావెల్ చేస్తే మీకు ఎలా అనిపించింది అన్నది చెప్పండి. అండ్ ఈ వీడియోలో చూసి మీకు ఎలా అనిపించింది అన్నది డెఫినెట్గా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మన ఈ టూర్ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఇచ్చిన మన గవర్నమెంట్కి అయితే నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ లేకుండా నేనైతే ఇంత దూరం వచ్చామని కాదు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.